వీళ్ళు నలుగురు ఒకటి ఫిక్స్ అవుతున్నారు. మీరు ప్లాన్ ఏదన్నా ఉంటే నేను ఉన్నప్పుడే చెప్పండి అని కూడా తనుజ. అందరూ కలిసి మొత్తం నడిపిస్తున్నాడు కళ్యాణ్. ఏం చేయాలి ఏంటి అనేది స్ట్రాటజీ వాడే చేస్తున్నాడు చెప్తున్నాడు, మొత్తం కూడా. గేమ్ ఎలా ఆడాలో చెప్తున్నాడు, ఏం చేయాలో ఎవరెవరికి చెప్తున్నాడు. సపోర్ట్ చేయాలి, ఎవరికి ఆ, చేయొద్దు, ఆ, వాళ్ళు ఎలా ఆ, స్ట్రాటజీ చేస్తారు అంతా ఆ. కూడా నడిపిస్తున్నాడు మొత్తం అవును కూడా. అవును అవును అవును. సో ఇప్పుడు మేబీ వీళ్ళల్లో నుంచి ఒక లీస్ట్లో ఉన్నది కూడా వీళ్ళ ముగ్గురే, వాళ్ళ నలుగురితో కంపేర్ చేస్తే. యాక్చువల్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అవ్వాలి అన్నారు. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు అని వార్తలు కూడా వచ్చినాయి, కానీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారని చెప్తున్నారు. సో అయితే ఎలిమినేషన్ వీళ్ళల్లో నుంచి అయితే వీళ్ళు నలుగురు ఉంటారు, ఇంక ఇద్దరిని టార్గెట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు టార్గెట్ చేసిన సో వీళ్ళ నలుగురులో నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయితే వీళ్ళ ముగ్గురు సరిపోద్దేమో. ఈ వీకెండ్ నాగార్జున మాట్లాడే మాటలతోని అంతం తారుమారైపోతుంది చూడు గేమ్ అంతా. వీళ్ళ దొంగలందరినీ నిలబెడతాడు. తనుజ చేసింది ఫేరా అన్ఫేరా చూపిస్తాడు. వాడు గేమ్ ఆడట్లేదు. గెలిచిన టికెట్ ఫినాల్ వెళ్ళినప్పటి నుంచి డమ్మీ ఏం లేదు, సంచాలకుగాలా ఉన్నాడు. కూర్చున్నాడు, అందరికి సజెషన్లు ఇస్తున్నాడు, సలహాలు ఓకే ఇచ్చుకుంటూ నువ్వు అలా వెళ్తున్నాడు. చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి. సో అట్లా వాడి గ్రాఫ్ లేదు. నెక్స్ట్ కన్నింగ్నెస్, అదే పనిగా టార్గెట్ చేయడం ఒకటి ఉంది. మొన్న నోటిప్పే చెప్పాడు, నువ్వు వాడి జోలికి వస్తే నీ జోలికి నేను రావాల్సి ఉంటుంది అని. ఓకే డన్, అంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ డెమోన్ పవన్ సంచాలక అయిన తర్వాత కావాలని సంజనని 2 సార్లు అవుట్ చేశాడు. అది కూడా కనపడింది. అసలు ఆ పిల్ల మార్క్స్ గెలిచేది మంచి టాస్క్ అది. అండ్ సంజనకు ఒక ఇమ్యూనిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే సీక్రెట్ టాస్క్ ఆడి గెలిచింది కదా, ఆ 100 పాయింట్లు అండ్ జైలు నుంచి బయటకు వచ్చింది, అంతవరకు ఓకే. అది బేస్ చేసుకొని ఒక ఇమ్యూనిటీ ఇవ్వచ్చు. తనుజకి ఇచ్చిన ఆఫర్ తిరస్కరించింది కాబట్టి అది బేస్ చేసుకొని ఒక చిన్న పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఏ చిన్న విషయాలు జరిగినా తిమ్మిడి బమ్మి అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, బిగ్ బాస్ ఇద్దరు అబ్బాయిలు అయితే ఖచ్చితంగా ఉండాలిగా. ఇద్దరు అబ్బాయిలు ఆల్రెడీ ఉన్నారు. ఈ విషయం తనుజ గివ్ అప్ ఇస్తానంటే నిన్న ఎపిసోడ్లో కూడా